వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివగౌతమి #DSG అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ బుక్ రీడింగ్ హ్యాబిట్ మళ్ళీ నేను రీస్టార్ట్ చేస్తున్నందుకు అండ్ అదే విధంగా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకు అని అంటే ప్యారలల్గా ఈ యూట్యూబ్ జర్నీ మీతో పాటు కలిసి ఈ బుక్ రీడింగ్ హ్యాబిట్ని మళ్ళీ డెవలప్ చేస్తున్నందుకు ఐఎమ్ లైక్ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ ఎస్, బుక్ రీడింగ్ అని మీకు ఎవరికైనా లైక్ ఇంకా ఇక్కడ ఎవరైనా ఇంట్రొడక్షన్ వీడియో కనుక చూసుండకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ ఇంట్రొడక్షన్ వీడియో మీరు చూసినట్టయితే ది యాక్చువల్ పర్పస్ అండ్ ది ఐడియా బిహైండ్ మీ డూయింగ్ దిస్ వీడియోస్ ఏంటి అన్నది మీకు క్లారిటీ వస్తుంది. లైక్ ఏం జరుగుతుంది, లైక్ నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ దేనికి సంబంధించి వస్తాయని చెప్పేసి. సో గో చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, దిస్ వీడియో గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎస్, బుక్ రీడింగ్ మనం హ్యాబిట్ రీస్టార్ట్ చేయాలని అనుకున్నాం, రైట్? సో ఎస్, నా దగ్గర ఉన్న కొన్ని బుక్స్ నుండి నేను ఇదిగోండి ఈ బుక్స్ షార్ట్ లిస్ట్ చేశాను. సో ఈ షార్ట్ లిస్ట్ చేసిన బుక్స్లో ఎవ్రీథింగ్ సీమ్డ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎవ్రీథింగ్ సీమ్డ్ వెరీ ఇంట్రెస్టింగ్. అరే ఇది చదవాలనిపిస్తుంది అని. బట్ దెన్ టు స్టార్ట్ దిస్ బుక్ రీడింగ్ మనం ఏదో ఒక బుక్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఫైనల్లీ ఈ ఉన్న బుక్స్ నుండి ఐ చోజ్ దిస్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ బై జెఫ్ కెల్లర్. సో ఈ బుక్ ఫైనల్గా నేను ఫైనలైజ్ చేశాను, ఈ బుక్తో స్టార్ట్ చేద్దాము చదవడం అని చెప్పేసి. ఎస్, సో ఈ బుక్ని నేను సెలెక్ట్ చేసుకోవడానికి 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. సో 2 మేజర్ పాయింట్స్ ఏంటి అని అంటే సింపుల్. ఫస్ట్ ఏంటి అని అంటే మన దాంట్లో ఏదైనా ఒక చేంజ్ రావాలి అని అన్నా, ఒక మార్పు తీసుకురావాలి అన్న, సమ్ డెవలప్మెంట్ థింగ్ మనకి రావాలి అని చెప్పిన యాటిట్యూడ్ పైనే బేస్ అయి ఉంటుంది. ద వే వీ థింక్, ద పర్స్పెక్టివ్, ద థాట్ ప్రాసెస్ మ్యాటర్స్ అ లాట్ అంటారు. సో ఇట్ బిగిన్స్ విత్ ద యాటిట్యూడ్. ఇట్స్ లైక్ ద CPU ఆఫ్ అవర్ బాడీ, ద బ్రెయిన్, ద యాటిట్యూడ్, రైట్? మనం ఏం ఆలోచిస్తాం అన్నది. సో అందుకని ఆ 80% బేసిస్లో ఐ చోజ్ దిస్ బుక్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ డెవలప్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. లైక్ స్టార్ట్ స్మాల్ అంటారు కదా. సో నాకున్న బుక్స్లలో ఇది లైక్ చిన్న బుక్ అనమాట, తక్కువ పేజెస్ ఉన్నాయి. సో ఎస్, బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండి ఇక్కడ. సో స్టార్ట్ స్మాల్ అంటారు కాబట్టి ఐ చోజ్ దిస్ స్మాలర్ బుక్ అనమాట. సో తక్కువ పేజెస్ ఉంది కాబట్టి ఎస్, ఇట్స్ గుడ్ టు గో అనుకున్నాను. అండ్ 80% ఫస్ట్ పాయింట్ అయితే 20% సెకండ్ పాయింట్ బేసిస్లో ఈ బుక్ని నేను ఫైనలైజ్ చేశాను టు స్టార్ట్ విత్. సో ఎస్, వెల్ అండ్ గుడ్. అండ్ ఇది నేను ఈ విధంగా డిసైడ్ అయినప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది అనమాట. మా డాడీ చెప్పారు, ఐ థింక్ చాలా రోజుల క్రితం. సో యాటిట్యూడ్ అనే వర్డ్ ఉంది కదా ఇక్కడ చూపించినట్టు. సో ఇక్కడ ఆల్ఫాబెట్లో మనకు ఒక్కొక్క లెటర్కి ర్యాంకింగ్ ఉన్నట్టే యాటిట్యూడ్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్కి మనం ర్యాంకింగ్ ఇచ్చినట్టయితే దాని టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 100 అనమాట. సో నేను ఈ బుక్ చూస్ చేసుకోవడానికి 100% అని చెప్పాను కదా క్లాసిఫికేషన్. 80% టు ద ఫస్ట్ పాయింట్ అండ్ 20% టు ద సెకండ్ పాయింట్. అండ్ అలాగే యాటిట్యూడ్ అనే వర్డ్కి కూడా 100% వస్తుంది అనమాట. సో ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ అదర్ వర్డ్, ఇంకేమైనా వర్డ్ ఉందా 100 వచ్చేది నాకు తెలీదు. బట్ యాటిట్యూడ్ది ఇలా లెటర్స్ ర్యాంకింగ్ యొక్క సమ్ చేస్తే మనకి 100 వస్తుంది. సో ఇట్స్ గుడ్ టు గో 100%. ఇక్కడ కూడా మ్యాచ్ అయిందని చెప్పి నేను ఈ బుక్ అనుకున్నా. అండ్ నౌ కమ్స్ ది వెరీ ఇంట్రెస్టింగ్ వావ్ మూమెంట్ అంటాను నేనైతే ఇది. ఎందుకు అని అంటే ఎస్, ఈ బుక్స్ రీడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఐ వెంట్ టు ది ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట. సో ద స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్. అండ్ యా, నేను బిలీవ్ చేయలేదు అసలు. అండ్ దిస్ హియర్ ఇట్ ఈస్ ది అమేజింగ్ కోట్. ఏంటి? బై విలియం జేమ్స్. ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఆఫ్ మై జనరేషన్ ఈస్ దాట్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ ఆల్టర్ దేర్ లైఫ్స్ బై ఆల్టరింగ్ దేర్ యాటిట్యూడ్స్ ఆఫ్ మైండ్. ఎస్, ఇట్ సెట్ ద సేమ్ థింగ్. ఏమంటున్నారు సింపుల్గా, మన లైఫ్లో చేంజెస్ అనేవి రావాలి అని అంటే సింపుల్, ద ఓన్లీ కీ ఏంటి అని అంటే మన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవడం. అండ్ ఎస్, we are in a journey, to start a journey towards self-development, self-growth, right? నేనైతే నా పర్సనల్ లైఫ్లో అండ్ నా సెల్ఫ్లో నేను సెల్ఫ్ గ్రోత్ చూడాలనుకుంటున్నాను. నన్ను నేను డెవలప్ చేసుకోవాలి. బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్, పాజిటివిటీ, యాజ్ అ పర్సనాలిటీ ఐ వాంట్ టు చేంజ్. అండ్ ఎస్, ఆ కోట్ నేను అనుకున్న అనాలిసిస్కి ఒక జడ్జ్మెంట్, ఎస్ యూ వర్ రైట్ అన్నది అనిపించింది. సో వాజ్ లైక్ అది చదవగానే వావ్ అని అనుకున్నా. దాట్స్ ఇట్, అమేజింగ్. సో ఈ కోట్లోనే గురించి మాట్లాడుకుంటే ఎస్ అండి, యాటిట్యూడ్ ఇస్ సో పవర్ఫుల్ అని చెప్తాను. బీ ఇట్ సెల్ఫ్ డెవలప్మెంట్ ఆర్ మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్, ఇవన్నిటికీ కావాల్సిన ఫౌండేషన్ ఇట్ బిగిన్స్ ఫ్రమ్ యాటిట్యూడ్. ఎందుకు అని అంటే మనం చూసే ప్రతి విషయాల్లో బీ ఇట్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ కూడా, ఎందుకు అనంటే వస్తువులలోనే కాదు బట్ మనుషులలో కూడా ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, గుడ్ బ్యాడ్ ఉంటుంది, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి,
రైట్? బట్ మనం దేనిపైన ఫోకస్ చేస్తాము అన్నది వెరీ ఇంపార్టెంట్, అండ్ దాట్ ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ మనం దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాము అన్నది ఎండ్ ఆఫ్ ద డే మన మైండ్ సెట్, మన థాట్ ప్రాసెస్, మనం ఎలా ఆలోచిస్తాము అన్న దానిపైన. సో ఓవరాల్ యాటిట్యూడ్ పైన బేస్ అయి ఉంటుంది. అండ్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మహాత్మా గాంధీ గారు చెప్పిన ఒక కోట్ ఉంది కదా, లైక్ బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ, రైట్? సో వరల్డ్లో ఏదైనా ప్రపంచంలో ఒక మార్పు నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో ఆ మార్పు నువ్వు అవ్వాలి అని అంటారనమాట. సో ఆ మార్పు నీతో మొదలవ్వాలి. ద చేంజ్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ యూ, విత్ యూ, రైట్? సో అది మహాత్మా గాంధీ అన్నారు కదా, బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్, రైట్? సో ఇలా గాంధీ గారు ఏమన్నారు, మన మార్పు అనేది ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పు మన నుంచి మొదలవ్వాలి. అండ్ నేనేమంటానంటే మన నుంచి ఆ మార్పు మొదలవ్వాలన్నా ఫస్ట్ మనలో నుంచి ఆ మార్పు రావాలి. అండ్ మనలో నుంచి అంటే ఐ మీన్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యాటిట్యూడ్ అనమాట. సో మన పర్స్పెక్టివ్, మనం చూసే ధోరణి, ప్రతి విషయాన్ని మనం చూసే పర్స్పెక్టివ్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ అని అంటారు కదా, సో దాట్ ఈస్ ద కీ అనమాట. సో దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫార్ ద జర్నీ టువర్డ్స్ సెల్ఫ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ పాజిటివిటీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ నాకు వచ్చిన ఆలోచన అనమాట ఈ ఇంట్రడక్షన్ పార్ట్. అండ్ ఆ కోట్ చదివినప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఇది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. And see you guys in the next video. Thank you so much for watching.